హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను ఇప్పుడే కాదు చాలా సార్లు చెప్పాను. మీరు ఎక్కువగా ఏఐ యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా ఎవరైతే ఇమేజెస్‌ని ఎక్కువ మనం జెమినీ నానో బనానా కావచ్చు, లేకుంటే మన గిబ్లీ స్టైల్ ఫోటో అని చెప్పి చాట్‌జిపిటి వీటిలంతా అప్‌లోడ్ చేస్తున్నారు కదా! వీళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే వీటిని ఎక్కువగా మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా ఈ ఇమేజెస్ ఎట్లా మిస్‌యూజ్ అవుతున్నాయి. సో, డేటా ప్రైవసీ ఏమేం కన్సర్న్స్ ఉన్నాయి. ఇవన్నీ విషయాలైతే మనం క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, మనకు డబ్ల్యూఎస్‌జీ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిందనమాట. సో, యూఎస్‌లో మెయిన్‌గా ఈ ఏఐ ఇమేజెస్‌ని చాలా ఇల్లీగల్‌గా అయితే యూజ్ చేస్తున్నారని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇష్యూ చేసింది. సో, ఇవి ఎట్లా వాడుతున్నారంటే మన గవర్నమెంట్ ఆపరేషన్స్ దగ్గర నుంచి మన సోషల్ మీడియా ట్రెండ్స్, సో ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు వీటన్నిటిలో ఎక్కువగా అయితే మనం ఏఐ యూజ్ చేస్తుంటాం కదా! సో, ఈవెన్ మీకు ఆ గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయడంలో కూడా ఈ ఏఐ అనేది ఈవెన్ మీరు రీసెంట్‌గా చూసుంటారు. సో, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆధార్ కార్డ్స్‌ని కూడా ఇది జనరేట్ చేసి ఇస్తుంది చాట్‌జిపిటి అనేది. సో, ఇట్లేంటంటే చాలా విధాలుగా అయితే మిస్‌యూజ్ చేస్తున్నారని చెప్పి ఈ జర్నల్ అయితే చెప్పింది మనకు. మనం ఎక్కువగా యూజ్ చేసే చాట్ బోట్స్ వచ్చి చాట్‌జిపిటి కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడ్ ఏఐ కావచ్చు. సో, వీటన్నిటిని ఎక్కువగా అయితే యూజ్ చేస్తుంటాము. సో, దీంట్లో మనం ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసి మనకు కావాల్సిన విధంగా అవుట్‌పుట్ తెచ్చుకోవడము. సో, అవుట్‌పుట్ తెచ్చుకుంటున్నామంటే మనం ఇన్‌పుట్ ఇస్తున్నట్టే కదా! సో, మన ఫేషియల్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో సో, ఇదంతా మనం డేటాని ఫీడ్ చేస్తున్నాం అన్నమాట ఈ ఏఐస్‌కి. సో, వీటి వల్ల ఏమవుతదంటే వీటిల్లో మనకు పర్మనెంట్‌గా మన ఫేషియల్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ అనేది స్టోర్ అయిపోతది. సో, మీరు మన ఆధార్ కార్డ్స్ ఫస్ట్ మనం జనరేట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఖచ్చితంగా మనకు ఐరిస్ అనేటివి అదేవిధంగా మన ఫోటో తీసుకొని అయితే సేవ్ చేస్తారు కదా! సో, సేమ్ అదే వేలో మనకు ఏఐ కూడా మన ఫేస్ మొత్తాన్ని రికగ్నైజ్ చేసి స్టోర్ చేసుకుంటది. సో, మేబీ వీటి వల్ల మిస్‌యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కడైనా మనకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ఏదైనా ఒక సిమ్ నెట్వర్క్ తీసుకోవాలన్నా వీటన్నిటిలో మనము ఏంటంటే మన ఫేస్ ఫోటోస్ తీసుకోవడం, అదేవిధంగా మన ఫింగర్ ప్రింట్స్ గానీ, ఐరిస్ గానీ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం కదా! సో, మనమైతే ఎప్పుడైతే ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తామో మన ఐరిస్ కూడా మేబీ దాంట్లో స్కాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకు వీటికి మెయిన్‌గా యూజర్స్ అట్రాక్టెడ్ ఏంటంటే మనకు ఇన్‌స్టాగ్రామ్ ఇవి ఉన్నాయి కదా! సో, సోషల్ మీడియాకి ఎక్కువైతే అట్రాక్ట్ అవుతారు. సో, రీసెంట్‌గా మనకు చాట్‌జిపిటిలో కొన్ని ఏమంటే యూజర్‌ని అట్రాక్ట్ చేసే ఫీచర్స్ అయితే తీసుకొస్తారన్నమాట. గిబ్లీ ఇమేజ్ అని చెప్పి, సో, గిబ్లీ ఆర్ట్ అని చెప్పి, సో, వీటేంటంటే మనకు ఒక యానిమేటెడ్ ఇమేజ్‌ని అయితే క్రియేట్ చేసి ఇవ్వడము, ఒక స్కెచ్ రూపంలో. అదేవిధంగా మీకు గూగుల్‌లో నానో బనానా శారీ అని చెప్పి, సో, ఒక అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు శారీ ఏ డ్రెస్ వేసుకున్నా దాన్ని శారీలో కన్వర్ట్ చేసి చూపించడము. ఇట్లా వీళ్ళేంటంటే యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువ డేటా అనేది లోడ్ అవుతదనమాట. సో, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఏ విధంగా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి. నేను ఇక్కడ థంబ్‌నెయిల్స్‌లో ఇస్తాను చూడండి. అక్కడ థంబ్‌నెయిల్ కూడా ఇచ్చాను. సో, ఇదేంటంటే మనము ఏఐని ప్రాపర్‌గా యూజ్ చేయకపోతే మిస్‌యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంటాయి. ఎందుకంటే మనము వాంటెడ్‌లీ మన డేటాని ఏఐకి అయితే ఇస్తున్నాము. సో, ఇదేంటంటే ట్రైన్ అవుతదనమాట. ఏఐ అనేది ఆ నంబర్ ఆఫ్ ఇమేజెస్‌ని తీసుకొని ఆ ఫేసెస్ అన్నిటిని రీకన్‌స్ట్రక్ట్ చేసి మనము ఈవెన్ మీకు గూగుల్ జెమినైలో వీడియో ఏదైనా క్రియేట్ చేసినప్పుడు సో, ఇది కంప్లీట్‌గా ఒక న్యూ ఫేస్‌ని జనరేట్ చేసి ఒక వీడియోని అయితే జనరేట్ చేస్తుంది కదా! ఈ న్యూ ఫేస్‌ని ఎట్లా క్రియేట్ చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న మనం అప్‌లోడ్ చేసిన ఫోటోస్ డేటా ఫీడ్ అంతా తీసుకొని సో, ఆ సేమ్ స్ట్రక్చర్ వాటిల్ని డిఫరెంట్ పర్సన్స్‌కి అప్లై చేసి దాన్నేంటంటే ఒక వీడియో లాగా క్రియేట్ చేస్తదనమాట. సో, దీనికి డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే యూజర్స్ ఇన్‌పుట్ ద్వారానే డేటా అనేది వెళ్తా ఉంటది. సో, ఈ విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు ఒక ఏఐలో ఫోటో అప్‌లోడ్ చేస్తున్నారంటే మీ ఫేషియల్ డేటాని దానికి షేర్ చేస్తున్నట్టే. సో, ఇదే మనం ఏమనుకుంటాం ఇది మన ఫోటోని బాగా ఎడిట్ చేసి ఒక హీరో పక్కన నిలబెట్టి ఇవ్వడము, లేకుంటే మీకు కొంచెం బ్యూటీ యాడ్ చేసి డిఫరెంట్ స్టైల్స్‌లో మీ హెయిర్ స్టైల్ మార్చి చూపించడం అనుకుంటాం గానీ, సో, జనరల్‌గా ఇక్కడ ఏమవుతదంటే మీకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అనేది మీకు తెలియకుండానే ఈ ఏఐకి అనేది ఇస్తున్నారనమాట. సో, మనం అప్‌లోడ్ చేసే ఫోటోస్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? క్లౌడ్ సర్వర్స్‌లో స్టోర్ అవుతాయి. సో, మన కంట్రోల్‌లో అయితే ఏది ఉండదు. వన్స్ మీ ఫోటో అప్‌లోడ్ అయిన తర్వాత మీ చేతుల్లో అయితే ఏముండదు. సో, అది ఎక్కడ సర్వర్‌లో ఎక్కడ స్టోర్ అవుతదో ఎవరికీ తెలీదనమాట. ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ డేటా అంతటిని ఏఐ మోడల్స్ ట్రైన్ చేస్తా ఉంటాయన్నమాట. సో, ట్రైన్డ్ మోడల్స్ ఏమవుతాయంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఆల్గారిథమ్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటా ఉంటాయి. ఈ డేటా మోడల్స్ యూజ్ చేసి. సో, వాటికి ఒక 1000 ఫేసెస్‌ని మనము ఇన్‌పుట్‌గా ఇచ్చామనుకోండి. సో, 1000 యూజర్స్ వాళ్ళ ఫోటోస్ అప్‌లోడ్ చేసి
చేసినప్పుడు వాటన్నిటిని అది స్కాన్ చేసి సో వాళ్ళ ఏ విధంగా వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ ఉంది. సో ఈ బయోమెట్రిక్స్ అన్నిటిని అది స్టోర్ చేసుకుంటది అనమాట. మీకు ఈవెన్ చాట్ జీపీటీలోకి వెళ్ళినట్లయితే మీకు ప్రైవసీ పాలసీస్ ఎక్కడైనా ఏఐ అనేది ప్రైవసీ పాలసీస్ అయితే ఫస్ట్ అయితే మీరు ఖచ్చితంగా రీడ్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. సో వీ టేక్ అవర్ మీ డేటాని మేము తీసుకొని ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేస్తాము అని చెప్పి దాంట్లో క్లియర్ గా అయితే మెన్షన్ చేసి ఉంటారు అనమాట. సో ఇది ఇండైరెక్ట్ గా ఏం చెప్తుందంటే మీ డేటాని మేము వాడుకుంటున్నాము మా మోడల్స్ ని ట్రైన్ చేయడానికి. సో ఈ విధంగా దాంట్లో క్లియర్ గా మీకు ప్రైవసీ పాలసీలో ఉంటది. సో దాన్ని అయితే చదువుకోండి. సో మనం అనుకుంటాం మన ఫేషియల్ డేటా ఓన్లీ ఇండియాలోనే యూజ్ అవుతుందని, అట్లా కాదు. సో ఈ ఏఐ అనేది సో త్రూ అవుట్ ద వరల్డ్ కాబట్టి మీకు ఎక్కడ ఏ కంట్రీలో ఏ విధంగా యూజ్ చేస్తారని కూడా తెలియదు అనమాట. సో మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది త్రూ అవుట్ ద వరల్డ్ స్ప్రెడ్ అయి ఉంటది కాబట్టి ఏ సర్వర్ ఎక్కడి నుంచి యాక్సెస్ ఉంటుందో మనకు తెలియదు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డేటా లాస్ ఉంటాయి అనమాట. కొన్ని కంట్రీస్ లో కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట మనకు డేటాని యాక్సెస్ చేసుకోవడం అట్లా. సో అట్లాంటి దగ్గర ఏంటంటే మన డేటాని మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పినట్లు మన ఇమేజెస్ అన్ని ఎక్కడ ఒక క్లౌడ్ సర్వర్స్ లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు మీకు గిబిలీ ట్రెండ్ అని చెప్పి వచ్చింది కదా. సో మీకు ఆ ట్రెండ్ అయితే ఎండ్ అయిపోయింది. స్టిల్ మీరు అప్లోడ్ చేసిన ఫోటో వాళ్ళ సర్వర్ లో ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు అది అయిపోయింది కదా మా ఫొటోస్ డిలీట్ అయిపోయింటని. లేదు, మీ డేటా అనేది అక్కడ సేఫ్ గా అయితే వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో ఫ్యూచర్ ఏదన్నా ఇంకొక కొత్త ట్రెండ్ తీసుకురావడానికి మీ ఫొటోస్ అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. ఈవెన్ ఏదైనా ఒక కొత్త న్యూ ఇమేజ్ ని జనరేట్ చేయాలనుకున్నా సో ఉన్న డేటాని యూజ్ చేసి ఒక కొత్త ఇమేజ్ ని అయితే వీళ్ళు జనరేట్ చేసి ఇస్తారు మనకు. సో మనం ఇండైరెక్ట్ గా మన యొక్క డిజిటల్ ప్రొఫైల్ ని వీళ్ళకి ఇస్తున్నామని మీనింగ్. సో ప్రీవియస్లీ మనం ఏంటంటే ఇంతకుముందు మీరు అనుకోవచ్చు ఫేస్బుక్ ఇవి ఏంటంటే మనం డేటా స్టోర్ చేస్తున్నాం కదా అనుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే మనం డిలీట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఏఐలో వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత సో అది డేటా మోడల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో మీకు డిలీట్ చేసేది అనేది ఏమి ఉండదు. ఈవెన్ మీరు డిలీట్ చేసినా అది ఆల్రెడీ మీ డేటాతో ట్రైన్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు డిలీట్ చేసిన పెద్ద ఉపయోగం అయితే ఉండదు. సో దీన్ని కొంతవరకు మనం ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు అంటే మీకు ఒకవేళ సెట్టింగ్స్ లో టర్న్ ఆఫ్ ట్రైనింగ్ అనేది కానీ ఉంటే మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మీకు ఆ ఫ్యూచర్ ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ డేటాని యూజ్ చేసి ఏఐ అనేది ట్రైన్ అవ్వదు అనమాట. సో ఓన్లీ మీ వరకే ఆ ఏఐ అనేది వర్క్ అవుతుంటది. అదేవిధంగా మీకు ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జనరిక్ ప్రాంప్ట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ పర్సనల్ డేటాని మాక్సిమం షేర్ చేయకుండా ఉండేటట్లు చూడండి. సో మీరు ఏదైనా ఒక కొత్త న్యూ థింగ్ ని గురించి సెట్ చేస్తున్నట్లయితే ఓన్లీ ఆ విషయం గురించే మీరు ప్రాంప్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాక్సిమం షేర్ చేయకుండా ఉండడానికి అయితే చూస్తూ ఉండండి. అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రైవసీ అనేది మారుస్తూ ఉంటారు. సో ప్రైవసీ పాలసీ అనేది మారుతూ ఉంటుంది. సో మీకు మంత్లీ వన్స్ అట్లయినా కానీ మీకు ఒక ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళ ప్రైవసీ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా ఒకసారి చదవడానికి అయితే ట్రై చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన డేటా ఎంతవరకు సెక్యూర్ ఉందనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీ ఇమేజెస్ ని ఒక ఏఐ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు అయితే ఆలోచించి అయితే అప్లోడ్ చేసుకోండి. సో ఈ డేటా అనేది వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ కంట్రోల్ అయితే ఉండదు. మీకు డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి సో నాకైతే ఈ వీడియో చేయాలనిపించైతే చేస్తున్నాను. సో చాలా మంది తెలియకైతే ముఖ్యంగా అమ్మాయిలు అయితే వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వాటిని మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటున్నాయి. మనం 2026 లో ఉన్నాం కాబట్టి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐ అయితే మనకు ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. సో డేటా అనేది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ అండ్ మన బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ సో వేరే వాళ్ళ చేతికి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో అది ఫ్రెండ్స్ వీడియో గురించి. మీకు వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్ రాయండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.